కాదు, శాంతి చర్చలకు సంబంధించినటువంటి బాధ్యత ప్లస్ ఉద్యమకారులకు సంబంధించినటువంటి బాధ్యత. ఒక ప్రధానమైనటువంటి ఈ రెండు బాధ్యతలు భుజానికి ఎత్తుకొని ముందుకు సాగుతున్నందుకు ముందుగా చంద్రకుమార్ సార్కి ఉద్యమాన్ని ముందుంచారు. అయితే ఇది మూడో సమావేశం కనుక మొదటి సమావేశంలో రెండో సమావేశంలో ఉన్న వాళ్ళు మూడో సమావేశంలో లేకపోవడం ఇంతకుముందు గోవర్ధన్ అన్నట్టు నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అంటే వచ్చేసరికి ఎవరు కొంతమంది లేరు, వాళ్ళు కూడా ఉండుంటే బాగుంటుంది. ఇంకా బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళను కూడా కలుపుకొని. ఎందుకంటే గతంలో నేను చూసేసరికి కుమారస్వామి అనేది వచ్చి ఉన్నాడు. ఇప్పుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్న రాలేదు, ప్లస్ వరంగల్ జనార్దన్ అన్న రాలేదు, పృథ్వీ విఠల్ ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కూడా ఉన్నారు బయట ఉద్యమకారులుగా పనిచేసినటువంటి వాళ్ళు మాకు తెలిసి. ఎందుకంటే మేమంతా కూడా కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్ యాక్షన్స్ జరిగినటువంటి సందర్భంలో కూడా అందరం కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉన్నది కనుక అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి సమావేశాలలో ఉంటే దీనికి ఒక నిండుదనం వస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం కూడా. ఎందుకంటే అందరినీ కలుపుకుందాం, ఎవరిని కూడా మినహాయించొద్దు. సరే చిన్న చిన్నవి వస్తుంటాయి పోతుంటాయి, అది వేరే విషయం, దాని గురించి మనం పెద్దగా సీరియస్గా తీసుకోవద్దు. కానీ అందరం కలిసి ఇప్పుడు ఎందుకంటే ఒక సీరియస్గా ఒక ఎజెండాని మనం ముందుకు పెట్టుకొని పోతున్నటువంటి సందర్భంలో ఇవి నిజానికి ఇవాళ వచ్చినటువంటి గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా మీద ఇన్ని సమావేశాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళ దృష్టికి పోలేదా అంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోయేటువంటి వాళ్ళు కూడా వచ్చారు గతంలో సమావేశాలను. అట్లాంటి జరుగుతున్న సందర్భంలో కూడా ఇంకా నాన్చడం అనేటువంటిది గవర్నమెంట్కి తగదు. అందులోనూ ఇంకొక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే అసలు ఇంత తలలు పండినటువంటి వాళ్ళు ఆనాడు చేసి బయదేశ తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన దానికి కొనసాగింపుగా మాలాంటి వాళ్ళం అందరూ ఇక్కడ చేసినటువంటి వాళ్ళు ఉన్నాము. ఇంతమంది చేస్తుంటే కూడా ఇంకా మా ఉద్యమకారులుగా గుర్తించండి అని కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. వాళ్ళు గుర్తిస్తేనే గుర్తింపు వస్తుంది అనేది కాదు. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక, ఇంతకుముందు గోపన్న చెప్పింది కదా, హామీ ఇచ్చింది కనుక హామీని నిలబెట్టుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి ఖచ్చితంగా. అందుకని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చైనా సరే ఈ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఇన్ని అంశాలని వీటిని ఖచ్చితంగా మనము అమలు చేయడానికి దానికి సంబంధించినటువంటి అంశంలో మనమంతా బాధ్యత తీసుకుందాము. చంద్రకుమార్ సార్తో పాటు మనమంతా కూడా సార్ తోటి ఉందాము. అట్లనే ఇంకొకటి ప్రధానమైనటువంటి అజెండా కూడా ఉద్యమకారులందరిపైన పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాలని చెప్పేసి కూడా డిమాండ్ అనేటువంటిది పెట్టాలనేటువంటి మరొకసారి కూడా నొక్కి చెప్పదలుచుకున్నాను. ఇక్కడే కూర్చున్న మోహన్, నేను, సంధ్య, జీవన్ సార్, బద్రి అందరం కూడా మేము పోయినాం శేషాద్రి గారి దగ్గరికి, జితేందర్ రెడ్డి గారి దగ్గరికి, వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి, అంటే అప్పటికీ మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సరే ఆ తర్వాత ప్రయత్నం చేసినా కూడా దొరకలేదు. కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. మీ దృష్టికి తీసుకుపోతే సీఎం గారి దృష్టికి తీసుకుపోయినట్లేదు. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు ఉద్యమకారులందరూ కూడా. ఉద్యమాలలో చాలా చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టినటువంటి వాళ్ళ మీద ఇంకా కేసులు కొనసాగించారు. సరే ఆనాడు తెలంగాణ రాకముందు పెట్టినటువంటి కేసుల్ని ఆ ప్రభుత్వం కొనసాగించింది, అంతకుముందు పెట్టినవి పోయిన ప్రభుత్వంలో వచ్చినటువంటివి ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే ఇంకా దానికి దీనికి తేడా ఏముంటుంది అనేటువంటిది కూడా మనమంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం, తిరగలేక చేస్తున్నాం. అక్కడికి ఇక్కడికి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వదులుకొని కూడా కోర్టులకు హాజరయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకని ఇంకా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఇంకా ముందుకు రాకుండా ఉండాలి అంటే వెంటనే అదైతే ఇమ్మీడియట్గా కూడా చేయొచ్చు, ఇవి కూడా ప్రకటించవచ్చు, పెద్ద ఇష్యూ కాదు ప్రభుత్వం అనుకుంటే. అందుకని చాలా ఇప్పుడు ఒక కమిటీని ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఇంకా బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రానటువంటి వాళ్ళని కూడా పర్యటనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నా అభిప్రాయం కూడా తెలియజేయదలుచుకున్నాను. అట్లనే ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇంకా ఎవరెవరి దగ్గరికి అనేటువంటిది నిన్న మాట్లాడినటువంటి వాళ్ళు మరి ఏం మాట్లాడారో నాకు తెలియదు. కానీ కొంత ఆ విషయాల్ని నేను స్టార్టింగ్లో రాలేకపోయినా మన్నించండి. సార్ మాట్లాడి ఉంటారా? మాట్లాడారా? అచ్చా, ఓకే. సరే, ఏది ఏమైనా దీనికి సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది మాత్రం వెంటనే మనం పెట్టుకుందాము. పెట్టుకొని ముందు అంటే
స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఇవన్నీ అమలైతే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. అవి అయిన తర్వాత మళ్ళీ దీని గురించి ఆలోచించరు, మళ్ళీ వెనక్కి పోతుంది ఇది. కాబట్టి దీనికంటే ముందే చాలా సీరియస్గా మనమంతా ఎఫర్ట్స్ పెడదాము, అందరం కలిసి ముందుకు సాగుదాము, ఐక్యంగా ముందుకు సాగుదాము. మనమంతా ఐక్యంగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ మరొకసారి చంద్రకుమార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ